నమస్కారం. విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు. ఉగాది అనగానే ముందుగా గుర్తుకొచ్చేది ఉగాది పచ్చడితో పాటు పంచాంగ శ్రవణం, అలాగే రాశి ఫలాలు. శ్రీమంతుల నుంచి సామాన్యుల వరకు కూడా మరి విశ్వావసునామ సంవత్సరంలో విద్య, ఉపాధి, వ్యాపార రంగాల్లో ఆరోగ్యపరంగా ఏ విధంగా ఉంటుందని ఎంతగానో ఎదురుచూస్తూ ఉంటారు. మరి అలాంటిది రాజకీయ నాయకులకి ఎలా ఉండబోతోంది? దేశాన్నేలే ప్రధాని నుంచి రాష్ట్రాన్నేలే ముఖ్యమంత్రులు, ప్రతిపక్ష నాయకులకు వారి రాశి ఫలాలకు ఏ విధంగా ఉండబోతోంది? రాజకీయ పరంగా ఎలాంటి ఒడిదుడుకులు ఎదుర్కొంటారు, అలాగే ఎలా ముందుకు వెళ్తారు అన్న విషయాలు మనందరికీ కూడా వివరించేందుకు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక వర్యులు, శృంగేరి ఆస్థాన పండితులు బాచంపల్లి సంతోష్ కుమార శాస్త్రి గారు మనతో పాటు ఉన్నారు. వారికి ముందుగా నమస్సులు తెలియజేస్తున్నాను. నమస్తే అమ్మ. ముందుగా ఎన్టీవీ ప్రేక్షకులందరికీ, మీకు, ఆ యాజమాన్యానికి, సిబ్బందికి అందరికీ ఈ విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు, ఆశీస్సులు. అసలు ఈ విశ్వావసునామ సంవత్సరం ఏ విధంగా ఉండబోతోంది? విశ్వావసు పేరులోనే ఉంది. విశ్వేషాం వసు యస్మాత్ విశ్వావసు. ఈ సృష్టి మొత్తానికి సంపద ఎవరి నుండి లభిస్తున్నదో ఆయనే పరంధాముడు, పరమాత్మ, విశ్వావసు. అంటే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు భగవంతుడు. భగవంతుడినే విశ్వావసు అని చెప్తాం. ఆయన పేరు మీదుగా వచ్చినటువంటిది. మనకు విష్ణు సహస్రనామం కూడా విశ్వం విష్ణు వషట్కార, విశ్వశబ్దంతోనే మొదలవుతుంది. కాబట్టి భగవానుడి నామధేయంతో వచ్చినటువంటిది. కలియుగ ప్రారంభము నుంచి 5126వ సంవత్సరంగా, ప్రభవాది 60 సంవత్సరములలో 39వ సంవత్సరంగా విశ్వావసు. విశ్వం సమస్తం ప్రకాశయతి కిరణైః ఇది విశ్వావసు. ఒక అర్థం కూడా ఉంది. లేదా విశ్వేషాం వసు యస్మాత్ ఇది విశ్వావసు. ఎవరి యొక్క కిరణముల చేత ఈ సమస్తమైన ప్రపంచమంతా కూడా ప్రకాశించబడుతూ ఉంటుందో అటువంటి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి అగ్నిస్వరూప సూర్యనారాయణ శక్తియే, ఆయనే అధిదేవతగా వచ్చిన సంవత్సరం ఈ విశ్వావసునామ సంవత్సరము. కాబట్టి ఇక్కడ అగ్నిస్వరూప సూర్యనారాయణుడు రావటం వల్ల ఈ సంవత్సరము కొంత ఆధ్యాత్మికంగా, కొంత ప్రతికూలతలతో, కొంత అనుకూలతలతో, మొత్తానికి మంచి చెడుల మిశ్రమ సంవత్సరము అని చెప్పవచ్చు. భగవంతుడిని వేడుకున్న వాడికి చెడు జరగదు, భగవంతుడిని విమర్శించేవాడికి చెడు తప్పదు. కాబట్టి మన ఆలోచన విధానంలోనే ఈ సంవత్సరం ఎలా ఉంటుందనేది మనం ఇవాళ నిర్ణయం చేసుకోవాలి. ఉగాది రోజున నువ్వు మంచి వైపు వెళ్తావా, నీకు మంచి జరుగుతుంది. చెడువైపు వెళ్తావా, చెడు కూడా జరుగుతుంది. ఉగాది కంటే ముందు నుంచే ప్రకృతికి సంబంధించిన ఉత్పాతములు ప్రారంభం అవుతాయి ప్రపంచంలో. ఆల్రెడీ థాయిలాండ్, బ్యాంకాక్ మీకు నిదర్శనం కనిపిస్తూ ఉంటుంది. అంటే అందులో చూడండి, సరిగ్గా షడ్గ్రహ కూటమి 6 గ్రహములు మీనరాశిలోకి రావటం, ఒక చోట భూకంపం, ఒక చోట అలజడి, రాజుల్లో భయం. ఇక్కడ అందుకే చూడండి ఎంత అద్భుతంగా రాశారో. రాజు రవి అన్యోన్య వైరం క్షితిపాలకానాం. పుతిని మాట ఇతను వినడు, ఇతని మాట అతడు వినడు. మొత్తానికి ప్రపంచవ్యాప్తంగా యుద్ధం వస్తుందా ఏమో అన్న భయం ఉంటుంది. కానీ ఈ అన్నింటి మధ్య శుభవార్త ఏమిటి అంటే, వీటన్నింటినీ సమన్వయం చేసి అన్నింటి మధ్య శక్తిని ప్రసాదించేటువంటి ఏకైక దేశం మేరా భారత్ మహాన్. నా భారతదేశం అద్భుతంగా ఉంటుంది. భారతదేశం యొక్క సార్వభౌమ అధికారం అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా పేరెక్కుతుంది ఈ విశ్వావసునామ సంవత్సరంలో. మనకైతే యుద్ధ భయాలు లేవు. మనకు అసలు యుద్ధ భయమే లేదు. యుద్ధాన్ని పోగొట్టేవాడే భారతీయుడు. భయం నుంచి తొలగింపచేసేవాడే భారతీయుడు. అభద్రతాభావం లేనటువంటి వాడే భారతీయుడు. కాబట్టి మనకేం భయం లేదు. భారతదేశంలో పుట్టినవాడికి, భారతీయుడైనటువంటి వాడికి, నా రాముణ్ణి హృదయంలో పెట్టుకున్న వాడికి భయం ఎక్కడిది? తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు మనకెందుకమ్మా భయం? భయమే లేదు. అభయమే విశ్వావసునామ సంవత్సరం భారతదేశానికి.
కాబట్టి ఇక్కడ రాజు రవి అన్యోన్య వైరం ఉంటుంది, కానీ ఇక్కడ మన కర్మభూమి యొక్క ప్రభావం చేత భారతదేశం బాగుంటుంది. మంత్రి చంద్రుడయ్యాడు, భూమి అంతా పంటలు పండుతాయి, నకిలీలు రాజ్యమేలుతాయి, నకిలీ విత్తనాలు మొదలైనటువంటివి. సేనాధిపతి శని అయ్యాడు, కొంత అధర్మమైన పనుల పట్ల ఆసక్తి పెరుగుతుంది, ప్రజలకు అధర్మంగా సంపాదించాలే, ఉచితాలకు అలవాటు పడ్డ ప్రజలు ఉచితాలు అందక కటకటలాడుతారు, పటపటలాడుతారు. కాబట్టి ఈ విషయంలో కొంత ప్రజల యందు అసంతృప్తి ఉంటుంది, మాకు రావట్లేదు, మాకు కావట్లేదు అన్నటువంటి ఒక అసంతృప్తి. ఎందుకంటే సేనాధిపే సూర్యసుతే ధరిత్రియాం సేనా విముక్త సతతం నరేంద్రాః అధర్మయుక్త సతతం ప్రజాశ్చ. అధర్మములో ఆసక్తి కలిగిపోతారు ప్రజలందరూ కూడా కొంత విషయంలో. సస్యాధిపతి బుధుడైపోయాడు, మధ్యవృష్టి మధ్యం సస్య మేఘవాతేన పీడితాః. కాబట్టి వర్షాలు బాగుంటాయి, ఈ సంవత్సరం వర్షాలు బాగుంటాయి. అలాగే ఎర్ర పంటలు బాగా పండుతాయి, ఎర్ర భూములు బాగా పండుతాయి. పంచాంగం అన్నీ చెప్పదు, పంచాంగం డూస్ అండ్ డు నాట్స్ చెప్తుంది, ఆచరించాల్సింది మనం. కాబట్టి తెలుసుకొని మంచి చెడులు అంతే తప్ప నేను చెప్పేవన్నీ కూడా సూచనలు మాత్రమే, అది మాత్రం గ్రహించండి చూచే వీక్షకులందరూ కూడా. రసాధిపతి శుక్రుడయ్యాడు, నువ్వులు, నూనె, బెల్లము, ఉప్పు, పరుగు, పంచదార ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా పెరుగుతాయి. అలాగే నీరసాధిపతి బుధుడయ్యాడు, సావన వర్షాధిపతి ఇక్కడ చంద్రుడయ్యాడు. మొత్తానికి చూసుకుంటే ఈ సంవత్సరము అన్ని రకాలుగా కొంచెం ఇష్టం, కొంచెం నష్టం, కొంచెం కష్టం, కొంచెం ఆనందం, అన్నీ షడ్రుచుల సమ్మేళనమే విశ్వావసునామ సంవత్సర ఫలితం. ఇప్పటి వరకు భారతదేశ వ్యాప్తంగా ప్రకృతి పరంగా ఏ విధంగా ఉంటుందో చెప్పారు, కానీ రాజ్యాన్నేలే రాజు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు. ముఖ్యంగా నరేంద్ర మోడీ నాయకత్వంలో ఒక జైత్రయాత్ర ప్రారంభమైంది. మూడవసారి ముచ్చటగా అధికారంలోకి వచ్చింది బీజేపీ. అవును, ఇక ముందు నరేంద్ర మోడీ గారి జైత్రయాత్ర ఏ విధంగా ఉండబోతోంది? 17 సెప్టెంబర్ 1950 11 గంటలకు పుట్టారు గుజరాత్లో. ఇక్కడ అనురాధ నక్షత్రం 2వ పాదం వృశ్చిక రాశి అయింది మోడీ గారిది. వృశ్చిక రాశిలో లగ్నం కూడా వృశ్చిక లగ్నమే అయింది. లగ్నము వృశ్చికము, రాశి వృశ్చికము. లగ్నంలో కుజుడున్నాడు, చక్కగా వృశ్చికంలో కుజుడున్నాడు. ప్రస్తుతం నడుస్తున్నటువంటి దశ కూడా మోడీ గారికి కుజ మహాదశ. 74 సంవత్సరాల పైన ఉంది వయస్సు. ఇప్పుడు కుజ మహాదశ నడుస్తూ ఉన్నది. కుజ మహాదశలో బుధుడి యొక్క అంతర్దశలో సూర్యుడి యొక్క దశ జరుగుతూ ఉన్నది. షష్ఠాధిపతి లగ్నాధిపతి అయినటువంటి కుజుడు లగ్నంలో ఉండటం అనేటువంటిది మొండివాడు, ఘటికుడు, ధర్మాన్ని ఖచ్చితంగా ఆచరింపచేసేటువంటి వాడు. కాబట్టి మోడీ యొక్క జన్మకుండలి పరిశీలన చేసిన తర్వాత నాకు అవగతమైంది ఏమిటి అంటే, కుండలిని మించినటువంటి దైవబలం సంపాదించిన వ్యక్తి. ఇక్కడ అర్థం చేసుకోవలసింది అది. దైవబలం బాగా ఉంది. ఒక దైవబలమే కాదు, ఆధ్యాత్మిక బలం. కాబట్టి మోడీ గారికి ఈ సంవత్సరం వృశ్చిక రాశి కనుక చూసుకున్నట్లయితే బృహస్పతి 8వ స్థానంలో ఉన్నాడు, శని 5వ స్థానంలో ఉన్నాడు, రాహువు 4థ స్థానంలో, కేతువు 10వ స్థానంలో. ఇక్కడ మధ్యస్థ ఫలితాలే ఉంటాయి. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం మోడీ గారి యొక్క కృషి పెరుగుతుంది. కాబట్టి ఉన్న ఆధారాలను బట్టి చూసుకుంటే ఇక్కడ ఈ సంవత్సరం మోడీ గారికి షష్ఠాధిపతి లగ్నాధిపతి అయినటువంటి కుజుడి యొక్క అనుగ్రహంతో కుజదశ బ్రహ్మాండంగా ఇతనికి యోగిస్తుంది. కాబట్టి మోడీ గారికి అద్భుతంగా ఉంటుంది. కొంత అనారోగ్య సూచన మాత్రం ఇబ్బంది పెట్టవచ్చు. అంటే మోడీ గారు ఆ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. అలసిపోవడం ఉంటుంది, కొంత అనారోగ్యము, కొంత అటువంటి ఇబ్బందులు తప్ప మోడీ గారు ఇంకా పేరు తెచ్చుకుంటారు. మోడీ గారికి ప్రపంచవ్యాప్తంగా ఈ సంవత్సరము నీరాజనాలు చక్కగా పలుకుతారు. ఇంకా శత్రు దృష్టి కూడా విపరీతంగా ఉంటుంది. కానీ ఎవరికి చిక్కడు, దొరకడు, ధర్మాన్ని నమ్ముకున్న వ్యక్తి కాబట్టి మోడీ గారు బాగుండాలి, మా ఆశీర్వచనం. మోడీ అండ్ అమిత్ షా ఇద్దరి ద్వయంతోనే బీజేపీ
మూడోసారి అధికారంలోకి వచ్చింది. దేశవ్యాప్తంగా కూడా ఒక జైత్రయాత్ర ప్రారంభమైంది. ఎలా ఉండబోతోంది? అవునమ్మా, అక్టోబర్ 22, 1964 అమిత్ షా గారిది చూసుకున్నట్లయితే భరణి నక్షత్రం, మేషరాశి. ఇక్కడ అమిత్ షా గారు కన్యా లగ్నంలో పుట్టారు. కన్యా లగ్నంలో అమిత్ షా గారు ప్రస్తుతము గురు మహాదశలో శని యొక్క అంతర్దశ జరుగుతోంది. ఇక్కడ శని చక్కగా అద్భుతంగా చతుర్థాధిపతి, సప్తమాధిపతి, నవమంలో అద్భుతంగా గురువు కూడా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ గురు మహాదశలో శని యొక్క అంతర్దశ ప్రస్తుతం అమిత్ షా గారికి జరుగుతున్నటువంటి దశ. అమిత్ షా గారికి తిరుగులేదు. అయితే ఇక్కడ మేషరాశి కాబట్టి కొంత అమిత్ షా గారి మీద కొంత వ్యతిరేకత మొదలవుతుంది. కాబట్టి అమిత్ షా గారికి, ఎందుకంటే ఏలినాటి శని మొదలవుతోంది, మేషరాశి కదా, ఏలినాటి శని అనేటువంటిది, ఎందుకంటే బృహస్పతి 3వ స్థానంలో సంచారం చేయటము, శని 12వ స్థానంలో సంచారం చేయటము, రాహువు లాభస్థానంలో, కేతువు 5వ స్థానంలో. కాబట్టి ఇక్కడ మిశ్రమ గ్రహబలం తక్కువ ఉంది. బట్ ఇక్కడ అమిత్ షా గారి వ్యక్తిగత జాతకాన్ని గట్టిగా పరిశీలన చేస్తే వ్యక్తిగత జాతకంలో అమిత్ షా గారిది కన్యా లగ్నమైంది. కాబట్టి ఇక్కడ కన్యా లగ్నంలో చక్కగా గురుదశ నడుస్తూ ఉన్నది. గురువు కూడా చతుర్థాధిపతి, సప్తమాధిపతి, భాగ్యంలో వృషభంలో ఉన్నాడు గురువు. కాబట్టి ఇక్కడ అమిత్ షా గారి యొక్క జాతకరీత్యా వ్యక్తిగతంగా మంచి దశ జరుగుతూ ఉన్నది. అందుకే ఈసారి ఏం చెయ్యాలి అమిత్ షా గారు అంటే, మోడీ గారు చేసే పనులన్నీ అమిత్ షా గారు చేయాలి. అంటే గురువులను కలవటము, పెద్దవారి దగ్గరికి వెళ్ళి ఆశీర్వచనం తీసుకోవడము, ఆధ్యాత్మికతను పెంచుకోవాలి. గురు సేవ, దత్తాత్రేయ సేవ, ఇవన్నీ అమిత్ షా గారు ఈ సంవత్సరం చేయగలిగితే బాగుంటుంది. కానీ కొంత నొప్పి, కొంత ఇబ్బందులు, కొంత ప్రతికూలతలు, అమిత్ షా గారికి తలనొప్పులు మాత్రం అధికంగా ఉంటాయి. ప్రతిపక్షాల దృష్టి మొత్తం అమిత్ షా గారి మీద ఉంటుంది. ఆ విషయంలో జాగ్రత్త పడాలి. తర్వాత యోగి ఆదిత్యనాథ్ గారు, ఆయన జన్మ నక్షత్రం కావచ్చు, డేట్ ఆఫ్ బర్త్ చూసుకుంటే 1972 జూన్ 5. వీరి ప్రకారం చూసుకున్నట్లయితే పూర్వభద్ర 2వ పాదంలో, కుంభరాశిలో, సింహ లగ్నంలో యోగి ఆదిత్యనాథ్ గారు గోరఖ్పూర్లో జన్మించారు. యోగి ఆదిత్యనాథ్ గారి జాతకం ఎలా చూడాలి అంటే 2 రకాలుగా చూడాల్సి వస్తుంది. ఎందుకంటే సన్యాసి యొక్క జాతకము మనం పెద్దగా పట్టించుకోవద్దు. కారణం ఏంటంటే గృహస్థుకే జాతకాలు, సన్యసించిన వాడికి జాతకం ఏంటి? ఎందుకు అంటే అన్ని కర్మబంధాలు విడిచిపెట్టాడు కదా, కర్మబంధాలకు అతీతమైన వ్యక్తి. కాబట్టి కర్మబంధాలను విడిచిపెట్టి సన్యాస దీక్ష స్వీకరించి తాను అనే మమత ఉండదు చూడండి ఆయనకు. నాది, ఇది నీ అని ఈ కర్తృత్వ భావన లేకుండా చేసేవారని యోగి అంటాం. నిజానికి ఆయన జాతకం కూడా అదే. కుంభరాశి, సింహలగ్నం, మహాధైర్యవంతుడు, మొండికి పరాకాష్ఠ. పూర్వభద్ర నక్షత్రం 2వ పాదంలో, ఇప్పుడు ఆయనకు 52 సంవత్సరాలు. శుక్ర మహాదశలో శుక్రుడి యొక్క అంతర్దశ జాతకరీత్యా చెప్తున్నా, ఆయన కుండలి కూడా వేయడం జరిగింది. ఇక్కడ దశమాధిపతి, తృతీయాధిపతి వెళ్ళి లాభంలో అద్భుతంగా ఉన్నాడు శుక్రుడు. కాబట్టి చూడండి, ప్రపంచమంతా ఆయన పేరు మారుమోగిపోయింది శుక్రుడి యొక్క ఆధిపత్యం. శుక్రుడి యొక్క ఆధిపత్యం చేత చూడండి, ప్రయాగరాజ క్షేత్రం ఎవరికి రాని పేరు వచ్చేసింది. ప్రపంచమంతా మొత్తం గ్లోబల్ మీడియా కూడా ఫోకస్ చేసింది. యోగి ఆదిత్యనాథ్ గారికి శని అనేటువంటిది కొంత ఇబ్బంది పెడుతుంది. కానీ ఆయన యోగి కాబట్టి వీటన్నింటికి అతీతంగా దూసుకొని వెళ్తాడు. భవిష్యత్తులో అఖండ రాజయోగము మీరు రికార్డు చేసి పెట్టుకోండి. ఈ సంవత్సరము యోగి గారికి అఖండ రాజయోగం కూడా ఉండబోతోంది. ప్రధాన అయ్యే అవకాశాలు ఏమైనా ఉంటాయా? 100కు 100% ఉంది. ఎందుకంటే ఆయన జాతకంలో శుక్రమహాదశ అంటే ఆయన ఏది కోరుకోడు, యోగం తీసుకెళ్తుంది. ఈ సంవత్సరం యోగి గారికి విశ్వావసునామ సంవత్సరంలో బృహస్పతి 5వ స్థానంలో, శని 2వ స్థానంలో, రాహువు 1వ స్థానంలో, కేతువు 7వ స్థానంలో సంచారం చేయడం వల్ల యోగి గారు కూడా
కఠినమైన పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుంది. ఈ సంవత్సరం యోగి గారు ఆవేశం పడకూడదు, ఆలోచనాత్మకంగా వెళ్ళాలి. ఎందుకంటే ఆవేశపూరితమైన నిర్ణయాలు తీసుకుంటే యోగి గారు కూడా ఇబ్బంది పెడతారు. అలాగే కొంత ఆరోగ్యపరంగా జాగ్రత్త, శత్రుపీడ, నరఘోష ఈ సంవత్సరము కొంత ఈ కుంభరాశి వారికి ఇబ్బంది తప్పకపోవచ్చు. కానీ శుక్రమహాదశ కాబట్టి, లాభంలో ఉన్నటువంటి శుక్రుడు కాబట్టి, సింహలగ్నంలో పుట్టాడు కాబట్టి, మిథునంలో ఉన్నటువంటి శుక్రుడు అద్భుతమైనటువంటి అనుగ్రహాన్ని ఈయనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. రాజయోగం బ్రహ్మాండంగా ఉంటుంది, అన్నింటినీ జయించి ముందుకెళ్తాడు. క్లిష్టమైన పరిస్థితులను సైతం అనుకూలంగా మార్చుకోగలిగినటువంటి సింహ లగ్నంలో పుట్టినవాడు కుంభములాగా చెదిరిపోకుండా కుదురుగా ఉండేటువంటి వ్యక్తి యోగి. కాబట్టి యోగి గారికి తిరుగులేదు, బ్రహ్మాండంగా ఉండబోతోంది. దైవబలం బ్రహ్మాండంగా ఉంది ఆయనకు. దత్తాత్రేయ గురు అనుగ్రహం, గోరక్షానాథుడి యొక్క అనుగ్రహం యోగి గారికి ఉన్న తర్వాత యోగి గారిని ఎవ్వరూ ఏమీ కదిలించలేరు, ఏమీ చెయ్యలేరు. అందరినీ చిరునవ్వుతో సాధిస్తాడు. కమింగ్ టు రాహుల్ గాంధీ, ఏంటి ఆయన జాతకరీత్యా ఎలా ఉండబోతుంది? అంటే నాకున్న సమాచారం అంటే మేరకు ఇచ్చిన దాన్ని బట్టి చూస్తే రాహుల్ గాంధీ 19 జూన్ 1970 ఢిల్లీలో హాస్పిటల్లో పుట్టారు. మూలా నక్షత్రం 3వ పాదం, ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఏలినాటి శని మొదలైంది. మకర లగ్నం, మహాబద్ధకస్తుడు, బాగా బద్ధకస్తుడు. మకర లగ్నంలో పుట్టాడు. లగ్నం నుంచి ద్వితీయంలో రాహు ఉన్నాడు, చతుర్థంలో శని ఉన్నాడు. అలాగే ప్రస్తుతం నడుస్తున్నటువంటి దశ కూడా రాహుల్ గాంధీ గారికి రాహువులో బుధుడి అంతర్దశలో కేతువు యొక్క అంతర్దశ నడుస్తూ ఉన్నది. 55 సంవత్సరాలు. ఈ సంవత్సరం రాహుల్ గాంధీ గారికి పెద్దగా వచ్చేది లేదు, పెద్దగా పోయేది లేదు. తప్పితే ఏదో పెద్దగా వృద్ధి కలుగుతుంది, వృద్ధి కలిగేది లేదు, సిద్ధి కలిగేది లేదు. అలాగే ఉంటారు. కొన్ని ఎదురు దెబ్బలు మాత్రం తగులుతాయి, బాగా ఎదురు దెబ్బలు తలగవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ధనుస్సు రాశి వారికి బృహస్పతి 7వ స్థానంలో సంచారము, శని 4థ స్థానానికి రావటం, అర్ధాష్టమ శని దోషం అనేటువంటిది ఇక్కడ కీలకంగా మనం ధనుస్సు మీద చూడవచ్చు. ముఖ్యంగా మకర లగ్న జాతకుడు కాబట్టి లగ్నం నుంచి కూడా 4థ స్థానంలో ఉన్నటువంటి శని కాబట్టి జాతకంలో కూడా శని బలం తక్కువ ఉంది. ఇక్కడ రెండవది ఏమిటి అంటే ధనుస్సు రాశికి 4థ అర్ధాష్టమ శని యొక్క ప్రభావం కాబట్టి 2 శనుల యొక్క ప్రభావం చేత రాహుల్ గాంధీ గారికి పెద్ద వృద్ధి లేదు, పెద్ద సిద్ధి లేదు, పెద్ద యోగం లేదు. అంతే, సోలో బతుకే సో బెటరు అన్నట్టు. పెళ్లి గడియలు ఈ సంవత్సరం అన్నా ఉన్నాయా? ఇంకా పెళ్లి గడియలు ఏంటమ్మా, 55 షష్ఠి పూర్తికి దగ్గర వస్తున్నారు కాబట్టి వివాహ స్థానం దెబ్బతింది, పూర్తిగా దెబ్బతింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడుకుందాం. ఆయనకు రాజకీయ పరంగా ఎలా ఉండబోతోంది, ప్రజాపాలన ముందుకెళ్తున్నారు. 8 నవంబర్ 1969 నాడు 2 గంటలకు నల్గొండ జిల్లా, ఇక్కడ చిత్తా నక్షత్రం 3వ పాదం, తులారాశి అయింది రేవంత్ రెడ్డి గారిది. ఆయన పుట్టినటువంటి లగ్నం కుంభలగ్నం. ఇక్కడ పంచమాధిపతి, అష్టమాధిపతి ఇక్కడ నవమంలో భాగ్యంలో ఉండటం అనేటువంటిది. వీరి జాతక కుండలి గనక పరిశీలన చేస్తే లగ్నం వచ్చి ఆయనది కుంభలగ్నం అయింది. లగ్నంలోనే రాహు ఉన్నాడు, 7వ స్థానంలో కేతువు ఉన్నాడు. కాబట్టి కొంత భార్యా సహకారం కానీ ఇవి కానీ కుటుంబపరంగా కొంత పర్వాలేదు. 12వ స్థానంలో కుజుడు ఉన్నాడు. ఇక్కడ మకరంలో ఉన్నటువంటి కుజుడు అంటే తను ఏదైనా పట్టుకుంటే వదలడు, బాగా సాధించేదాకా నిద్రపోని వ్యక్తిత్వం ఆయనది. కాబట్టి ఆయనకు ఆ పదవి తెచ్చిపెట్టింది. ఒకదాన్ని గట్టిగా నమ్మి పట్టుకున్నాడు అంటే రేవంత్ రెడ్డి గారు ఇంకా వదిలిపెట్టాడు. చాలామంది తక్కువ అంచనా వేస్తారు, రేవంత్ రెడ్డి గారిని చాలా తక్కువగా అంచనా వేస్తారు. ఆ తక్కువ అంచనా వేయటమే ఆయనకు వరమైంది. ముఖ్యమంత్రి స్థానంలో వెళ్ళి కూర్చున్నాడు. ఇప్పటికీ కూడా తక్కువ అంచనా వేస్తున్నారు, కానీ ఎవరి అంచనాలకు దొరకని వ్యక్తిత్వము రేవంత్ రెడ్డి గారిది ఉంటుంది. నేను జాతకరీత్యా మాట్లాడుతున్నానమ్మా, వ్యక్తిగతంగా పెద్దగా నాకు తెలియదు. కానీ నాకున్న వివరాలను బట్టి ఇక్కడ లగ్నము నుంచి తృతీయంలో ఉన్నటువంటి మేషంలో ఉన్నటువంటి శని
అలాగే చతుర్థ పంచమ షష్ఠ సప్తమ కేతువు, అష్టమంలో ఉన్నటువంటి గురువు, నవమ స్థానంలో భాగ్యంలో చంద్రుడు, బుధుడు, సూర్యుడు, శనిచంద్రుల యొక్క కలయిక రాశిలో జరిగింది. ప్రస్తుతం అద్భుతమైన దశ నడుస్తూ ఉన్నది. నేను మొత్తం చూస్తే బుధ మహాదశ అనేటువంటిది మొన్ననే స్టార్ట్ అయింది. ఆ బుధ మహాదశ స్టార్ట్ కావటమే ఆయనకు యోగం వచ్చింది. ఈ 5 ఏళ్ళు ఒక సుస్థిరమైన ప్రభుత్వం ఉంటుంది, ఆయనే ముఖ్యమంత్రిగా కొనసాగుతారు కదా. దాదాపుగా ఏదైనా జరిగితే తప్ప అసలు అవకాశమే లేదు. కానీ ఒకటి ఏంటంటే జాతకరీత్యా కొంత శత్రు దృష్టి విపరీతంగా ఉంటుంది. పక్కన ఉన్న వాళ్ళే ఇబ్బంది పెట్టేటువంటి అనేక ఇబ్బందులు ఉంటాయి. అంటే ప్రతికూలతలను దాటుకొని అనుకూలత వైపు ప్రయాణం చెయ్యాల్సి, ఎదురీత అంటామే, ప్రవాహానికి ఎదురీదాల్సినటువంటి సమయం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి చేతిలో ఉంది. రేవంత్ రెడ్డి గారికి ఏంటంటే శనిచంద్రుల యొక్క యుతి జరిగింది జాతకంలో, కాబట్టి కొంత ఆలోచనలు, ప్రశాంతంగా ఉండలేడు పాపం. ఎప్పుడు అంటే చాలామంది అనుకుంటారు ఆయన చాలా ముఖ్యమంత్రి అయ్యారని, కానీ ప్రశాంతంగా ఉండలేడు. ఎప్పుడు ఏదో ఒక అలజడి ఉంటుంది జాతకరీత్యా, ఎప్పుడూ అంతే. మీరు రేవంత్ రెడ్డి గారి జీవితాన్ని పరిశీలిస్తే మొత్తం అంటే అలజడులు ఇవే. కాబట్టి ఇప్పుడు అందరూ అనుకుంటున్నారు ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయినప్పటికీ ఆయన ప్రశాంతంగా ఉండే వ్యక్తి కాదు, ఉండలేడు కూడా. జాతకరీత్యా కూడా నేను మాట్లాడుతున్నా నాకున్న సోర్స్ను బట్టి. కాబట్టి ప్రస్తుతం అయితే రేవంత్ రెడ్డి గారు సుస్థిరంగానే ఉంటారు. అలాగే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు పార్టీ పరంగా ఏ విధంగా ఉంటుంది, ఆయన ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది, అసలు బీఆర్ఎస్కు పూర్వ వైభవం వస్తుందా? ఒకటమ్మ, కేసీఆర్ గారిది ఆశ్లేష నక్షత్రము. గతంలో ఆయన జాతకంలో చాలా అంచనాలు అవన్నీ కూడా మేము పరిశీలన చేయడం జరిగింది. రాహు మహాదశలో రాహువు యొక్క అంతర్దశ వెళ్ళిపోయి ప్రస్తుతము రాహువులో సూర్యుడి యొక్క అంతర్దశ ఉన్నప్పుడే వారికి ఈ ఓటమి అనేటువంటిది కలిగింది, అంటే మా విశ్లేషణ ప్రకారంగా. కానీ యోగం బ్రహ్మాండంగా ఉన్నటువంటి వ్యక్తి, దైవబలం బాగా ఉన్నటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. చిన్నప్పటి నుంచి తాను నమ్మినటువంటి దైవాన్ని కొలుస్తూ ఆరాధన చేస్తూ చాలా చండీ యాగాలు, మాబోటి వాళ్ళ సలహాలు, గతంలో చాలా చండీ యాగాలు అసలు ఎన్ని చేశారో తెలియదు. మహా బ్రాహ్మణ భక్తి కలిగినటువంటి వ్యక్తి. కాబట్టి వ్యక్తిగతంగా కేసీఆర్ గారు భక్తుడు, నమ్మినటువంటి దానికి నిలబడగలిగినటువంటి వ్యక్తి. ఎవరికైనా ఉత్థానము ఉంటుంది, కొంత ఇది కూడా ఉంటుంది. కాబట్టి ఎవరు దీనికి అతీతులు కాదు. ప్రస్తుతం కర్కాటక రాశిలో ఉన్నటువంటి వారి యొక్క జాతకాన్ని పరిశీలన చేస్తే ఆరోగ్య విషయంలో ఇప్పుడు నేను 11 ఏళ్ళుగా చూస్తూనే ఉన్న కేసీఆర్ గారి ఆరోగ్య విషయంలో వచ్చినన్ని వదంతులు ఇంకెక్కడ రావు. అసలు ఏమీ లేదమ్మా, ఆరోగ్యపరంగా చాలా పూర్ణాయుష్కుడు ఆయన. ఏమి పెద్ద ఇబ్బందులు ఏమీ కూడా రావు. కానీ ప్రస్తుత దశ మాత్రం అనుకూలంగా లేదు. కొంత విశ్రాంతి తీసుకోవాల్సినటువంటి అవసరము, కొంత జాగ్రత్త పడాల్సినటువంటి సమయం అయితే ఇప్పుడు జరుగుతోంది. నేను బీఆర్ఎస్ పార్టీ పేరు మార్చేటప్పుడే నేను ఓపెన్గా కూడా చెప్తున్నా. నన్ను ఆ అభిప్రాయం అడిగినప్పుడు, ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు అడిగినప్పుడు నేను వద్దనే చెప్పాను, బీఆర్ఎస్గా మార్చొద్దు, టీఆర్ఎస్గానే ఉండని. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ చక్రాన్ని నేను వేసి పునర్వసు నక్షత్రంలో కర్కాటక రాశిలో కేసీఆర్ గారి యొక్క రాశిలోనే ఇది జరిగింది. కానీ అది నా మాట అక్కడికి చేరుకోలేకపోయింది. లేదో మొత్తానికి నిర్ణయం తీసుకున్నారు. మీరు తీసుకున్నప్పటి నుంచి మీరు చూస్తూనే ఉన్నారు. బీఆర్ఎస్ అని ఎప్పుడైతే మారిందో అక్కడి నుంచి మీరు డౌన్ఫాల్ గానే స్టార్ట్ అయింది. ఆ విషయంలో నేను తీవ్రంగానే వ్యతిరేకించా. కానీ మరి అప్పుడున్న పరిస్థితుల్లో అది కేసీఆర్ గారికి చేరిందో లేదో నా విషయం తెలియదు. నేను మొదటి నుంచి దాని మీదనే చెప్పి బీఆర్ఎస్కు మాత్రం ఇప్పుడు కొంత ఎదురు గాలి తప్పదు. కేటీఆర్ గారి జాతకం ఏ విధంగా ఉండబోతుంది ఈ విశ్వావసునామ సంవత్సరం? కేటీఆర్ గారి జాతకం చూస్తే మిథున రాశి కొంత ఇప్పుడు మధ్యస్థంగా ఉంటుంది. ఆవేశపూరితమైన నిర్ణయాలు, అనాలోచితమైన పనులు, దుస్సాంగత్యం. కేటీఆర్ గారి దగ్గర ఉన్నది ఏమిటంటే కొంత దుస్సాంగత్యం వల్ల, మంచి ఆలోచనలు తీసుకోకపోవడం వల్ల కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ సంవత్సరము. మిథున రాశి వారికి ఈ సంవత్సరము కొంత పర్వాలేదు. దశమంలో వృత్తి స్థానంలో. కానీ కేటీఆర్ గారికి ఒకటి గట్టిగా చెప్పవలసింది ఏమిటి అంటే ప్రభావవంతమైన పాత్రను పోషిస్తారు. చాలా ప్రతికూలతలను అధిగమించి ఈ సంవత్సరం ముందుకెళ్తాడు. చాలా చోట్ల తన ఉనికిని చూపిస్తూనే ఉంటాడు. కాబట్టి కేటీఆర్ గారికి ప్రస్తుతం జరుగుతున్నటువంటి
దశ ఏదైతే ఉన్నదో శని మహాదశ నడుస్తూ ఉన్నది. శని మహాదశ కొంత యోగంగానే ఉన్నది. కేటీఆర్ గారు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. వాక్స్థానం కొంత ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి నోరు మంచిదైతే ఊరు మంచిది అన్న సూత్రాన్ని కేటీఆర్ గారు ఎప్పుడూ వేసుకుంటూ జాగ్రత్తగా కాపాడుకుంటూ పోతే భవిష్యత్తు కొంత బాగుంటుంది. ఇక ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2 రకాలుగా ఉంది చంద్రబాబు గారి యొక్క జాతకము. కానీ నేను జాతకానికి అతీతంగా కూడా విశ్లేషణ చేస్తే ధనుస్సు రాశి వారిది, ధనుస్సులో పుట్టారు. ఎందుకంటే వారు పుట్టినటువంటి సమయంలో సరిగ్గా సమయాన్ని ఎవరు ఇవ్వలేరు. ఎందుకంటే రైతు కుటుంబంలో పుట్టారు కదా, మా చిత్తూరులో పుట్టారు, కుప్పంలో పుట్టారు. కాబట్టి దాంట్లో కొంత తేడాలు ఉండటం వల్ల ఏది కరెక్ట్ అనేటువంటిది ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు గారిని మీరు చూస్తూ ఉంటే మీకు అర్థమైపోయింది. ఎందుకంటే ఈ వయస్సులో అద్భుతమైన యోగం వచ్చింది. దాదాపుగా చంద్రబాబు నాయుడు గారి పని అయిపోయింది అనుకున్న దశలో మరల ఒక్కసారి చంద్రోదయం జరిగింది. అద్భుతంగా చంద్రోదయం జరిగింది. అవును, పార్టీ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. తీవ్ర సంక్షోభం నుంచి బయటపడటం కాదు, ఇవాళ ఏమైపోయింది, సెంట్రల్లో కూడా ఎన్డీఏ కూటమిలో కూడా అత్యున్నతమైనటువంటి కీలక నిర్ణయ వ్యక్తిగా పాత్ర పోషిస్తున్నారు. అంటే ఇది పరిపూర్ణమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఇచ్చిన యోగం. ఈ సంవత్సరము చంద్రబాబు నాయుడు గారికి తిరుగులేదమ్మా. ఈ సంవత్సరము యోగంగా ఉంది, కానీ పాపం ప్రశాంతంగా ఉండలేరు. కొన్ని తలనొప్పులు, ఇబ్బందికరమైన పరిస్థితులు, కొంత హెల్త్కు ఆయనకు సహకరించకపోవచ్చు. ఎందుకంటే అర్ధాష్టమ శని దోషం అనేటువంటిది కొంత ఇబ్బంది పెడుతుంది చంద్రబాబు గారిని. కానీ భగవద్ అనుగ్రహం చేత, భగవంతుడి యొక్క అనుగ్రహం బాగా ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఇవన్నీ దాటి, ఎందుకంటే ఇప్పుడు ఆయనకు బోనస్, ఈసారి ముఖ్యమంత్రి పదవి అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారికి బోనస్ అనే చెప్పొచ్చు. దీన్ని అనుకూలంగా వాడుకుంటున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ఈ సంవత్సరము యోగదాయకంగానే ఉంటుంది. పెద్ద ప్రతికూలతలు ఏమీ లేవు. నిరంతర దైవారాధన ఆయన పేరు మీద జరిగితే సరిపోతుంది. బాచంపల్లి గారు, పవన్ కళ్యాణ్ ఒక గేమ్ చేంజర్. ఈయనకి ఈ విశ్వావసనామ సంవత్సరం ఎలా ఉంటుంది? ముఖ్యమంత్రి అవుతారేమన్నా? పవన్ గారి జాతకం 1971 సెప్టెంబర్ 2వ తేదీ 12 గంటలకు మధ్యాహ్నం, పశ్చిమ గోదావరి జిల్లా. పవన్ మకర రాశిలో ఉత్తరాషాఢ నక్షత్రం 3వ పాదంలో పుట్టారు. జన్మకుండలి చూస్తే పవన్ కళ్యాణ్ గారి జన్మకుండలి ఇప్పుడు అందరికీ కూడా సెన్సేషనల్ వ్యక్తి. చాలా దాదాపు దేశం మొత్తంలో అంతటి క్రేజులు సంపాదించుకున్నారు. కాబట్టి కష్టపడే వ్యక్తి, బాగా ఎదుర్కొనే ధైర్యం కలిగిన, పరిపూర్ణమైన ఆధ్యాత్మికత భావజాలం కలిగిన వ్యక్తి, శక్తి. ఇక్కడ లగ్నం వచ్చి వృశ్చిక లగ్నమైంది. నేను ఎందుకు ఇంత ఆధ్యాత్మికత అంటే తాత్వికత ఉంటుంది పవన్ కళ్యాణ్లో. మనం బాగా పరిశీలన చేసినప్పుడు పవన్ కళ్యాణ్ తాత్వికుడు, తత్వాన్ని ఆధారపడి తాత్వికంగా ఆలోచన చేసే వ్యక్తి. ఎందుకింత వ్యక్తి అంటే హంస మహాపురుష యోగం అంటారు. అటువంటి యోగం ఆయన జాతకంలో చూశాం. ఒకటి లగ్నంలో గురువు పట్టం. ఎప్పుడైతే లగ్నంలో గురువు ఉన్నాడో అతడికి కింద పడకుండా దేవుడు కాపాడుతూ ఉంటాడు. భగవంతుని యొక్క అనుగ్రహము, భగవంతుడు గురువులు ఇలా కింద పడకుండా అనుగ్రహిస్తూ ఉంటారు. లగ్నంలో ఉన్న గురువు లగ్నాత్ తృతీయంలో చంద్ర కుజ రాహువుల యొక్క కలయిక. అంటే రాహువు చంద్రుడు కలిసి ఉన్నారు జాతకంలో. దీన్ని గ్రహణ యోగము అంటారు. ఇది ఒక మైనస్. రెండవది ఏమిటి అంటే లగ్నం నుంచి ద్వితీయ, తృతీయ, చతుర్థ, పంచమ, సప్తమ స్థానంలో శని ఉన్నాడు. అందుకే నేను గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న అభియోగాలు ఏమిటాయి, జనరల్గా శని సప్తమ స్థానం కలత్ర స్థానం కాబట్టి శని సప్తమంలో వెళ్ళి కూర్చున్నాడు. కాబట్టి కొంత వివాహ సంబంధంగానే 1, 2, 3 ఈ ప్రతికూలతలు అనేటువంటివి. ఎందుకు అంటే సప్తమ స్థానంలో ఉన్నటువంటి శని యొక్క పరిపూర్ణమైనటువంటి స్థాన దృష్టి. అష్టమ నవమంలో భాగ్యంలో కేతువు. ఇక్కడ కేతువు వైరాగ్యకారకుడు. సాధారణంగా రాహువు కొంత దుస్సాంగత్యాన్ని ఇస్తే కేతువు ఏం చేస్తాడు అంటే వైరాగ్యాన్ని ఇస్తాడు, మోక్షాన్ని ఇచ్చేవాడు. అటువంటి కేతువు యొక్క అనుగ్రహం కాబట్టి అన్నీ విడిచిపెట్టి ఈ క్షణంలో వెళ్ళిపో అంటే వెళ్ళిపోతాడు. అంటే ఒక క్షణంలో అటాచ్మెంట్ ఎలా ఉంటుందో డిటాచ్ కూడా అలా కాగలడు.
బేసికల్గా ఆయన అటైర్ కూడా అలాగే ఉంది, ఒక యోగిలాగా ఆ. వారాహి వ్రతం. ఎందుకు అంటే చూస్తే కేతువు యొక్క ప్రభావం, తర్వాత దశమంలో సూర్య బుధ శుక్రుల యొక్క కలయిక జరిగింది. ఇప్పుడు నడుస్తున్నటువంటి దశ శని మహాదశ, మకర రాశి శని మహాదశలో ఇప్పుడు మార్చి 18, 2024 పవన్ కళ్యాణ్ గారికి శని మహాదశ స్టార్ట్ అయింది. అక్కడి నుంచి మీరు విశ్లేషణ చేసుకోండి, పవన్ కళ్యాణ్ గారి ప్రస్థానం ఇలాగే ఉంది. గ్రాఫ్ బ్రహ్మాండంగా పెరిగింది గ్రాఫ్ అనేటువంటిది. ఎందుకంటే తృతీయాధిపతి, చతుర్థాధిపతి, సప్తమ స్థానంలో ఉన్నటువంటి శనైశ్చరుడి యొక్క, వృషభంలో ఉన్నటువంటి శనైశ్చరుడి యొక్క ప్రభావము అద్భుతంగా ఇప్పుడు ఆయనకు అనుగ్రహిస్తూ ఉన్నది. కాబట్టి రాజయోగాన్ని ఇచ్చినవాడు శనైశ్చరుడే. రాజయోగాన్ని ఇచ్చాడు. ఆ రాజయోగంలో కూడా వేదాంత తత్వము, వైరాగ్య తత్వాన్ని అనుక్షణం ఇస్తూ ఉంటాడు కేతువు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి బ్రహ్మాండమైనటువంటి యోగం ఉంది, భవిష్యత్తు బాగుంది. ఈ సంవత్సరం నుంచి బ్రహ్మాండంగానే ఉంటుంది తప్ప పెద్ద మిగతావేవి కూడా ఉండదు. అంటే మీరు అడుగుతారు ముఖ్యమంత్రి భవిష్యత్తులో కావచ్చు, ఎందుకంటే శని మహాదశలో ప్రస్తుతము శని యొక్క అంతర్దశ, ఇంకా ఈ దశాంతర్దశలను కనుక మనం పరిశీలన చేస్తే భవిష్యత్తులో ఆ యోగం ఉన్నటువంటి వ్యక్తి, ఇప్పుడు దాదాపుగా ఉప ముఖ్యమంత్రి అంటే ఆ స్థాయిని సంపాదించుకున్నటువంటి వ్యక్తి, రాజయోగం అనేది కనిపిస్తూ ఉన్నది. సరే, ఆయన నమ్మిన వారాహి కావచ్చు, ఆయన పూజించినటువంటి వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కావచ్చు, మొత్తానికి దైవ బలము, గురుబలము, ఆధ్యాత్మిక బలము పరిపూర్ణంగా ఉన్న వ్యక్తి, శక్తి పవన్ కళ్యాణ్. కూటమి అయితే కలిసే ఉంటారు కదా? కలిసే ఉంటారు. ఓకే, కమింగ్ టు జగన్మోహన్ రెడ్డి, ఏపీ మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత. ఆయనకు ఈ విశ్వావసునామ సంవత్సరం ఎలా ఉండబోతోంది? పార్టీ 151 నుంచి 11కు పడిపోయింది. పూర్వ వైభవం వస్తుందా? ఒకటమ్మా, జగన్ గారిది మిథున రాశి, ఆర్ద్ర నక్షత్రం. నిజానికి ఆయన జాతకంలో ఉన్నటువంటి దశ అంతర్దశల యొక్క పరిశీలన గతంలో కూడా మేము చేయడం జరిగింది. మాకు ఇప్పటికీ నాకు అర్థం కాని అంశం ఏమిటి అంటే, నిజానికి అవయోగం కలగకూడదు జాతకరీత్యా. మరి అవయోగం కలిగింది అంటే ఎంతో కొంత పుణ్యప్రభావం లేనట్టు లెక్క. ఇక్కడొక్కడిది గుర్తు పెట్టుకోండి మీరందరూ కూడా. అంటే మనమందరం కూడా ఈరోజు ఉగాది జాతకాలు చెప్పుకుంటున్నామంటే, జాతకం బ్రహ్మాండంగా యోగంగా ఉన్నప్పుడు నువ్వు అధర్మం వైపు వెళ్తూ అధర్మాన్ని బాగా పట్టుకుంటే నిన్ను భరించలేని ప్రకృతి మూలంతో సహా పెకలించి వేస్తుంది. మిథున రాశి పోయిన సంవత్సరం ఓడిపోవద్దు జాతకరీత్యా, అసలు ఓటమిని ఎదుర్కోవద్దు. మా లెక్కలో రావాలి భయంకరమైన ఓటమి. చాలామంది జాతకాల్లో ఇలా చెప్పి కొంతమంది ఉంటారు. అంటే అందుకే జాతక విశ్లేషణ అనేటువంటిది ఇక్కడ ఎప్పుడు కూడా ఒకే రకంగా చూడకూడదు. చాలామంది అంచనాలు తప్పే. కాబట్టి కేవలం కుండలి వేసుకునేది చూస్తే కాదు, ఒక జ్ఞాన దృష్టి కావాలి. కాబట్టి అవయోగం అనేది కలిగింది అంటే భయంకరమైనటువంటి వంశగతమైన శాపం. పెద్ద యోగాలైతే భవిష్యత్తులో లేవు, అవయోగమే చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నది. ఇంతకంటే ఎక్కువగా చర్చ చేయడం మంచిది కాదేమో. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందా? కిషన్ రెడ్డి భవిష్యత్తులో సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయా? ఆయనకు ఈ విశ్వావసనామ సంవత్సరం ఎలా ఉండబోతోంది? కిషన్ రెడ్డి గారికి జాతకరీత్యా చాలా యోగం. ఆయనకు చేసిన దానికంటే, అంటే కిషన్ రెడ్డి గారికి ఒక రకంగా చెప్పచ్చు అంటే, లాభంలో ఉన్నటువంటి ఆ బృహస్పతి యొక్క అనుగ్రహము, అదృష్టం, ఆ అదృష్టం అనేటువంటిది ఆయనకు ఎప్పుడూ సాతిగా ఉంది. కాబట్టి ఒక దురదృష్టవంతుణ్ణి ఎవడు బాగుపరచలేడు, ఒక అదృష్టవంతుణ్ణి ఎవడు అడ్డుకోలేడు. దీనికి పరిపూర్ణమైన నిదర్శనం కిషన్ రెడ్డి గారు. కిషన్ రెడ్డి గారి యొక్క ప్రభ ఈ సంవత్సరం కూడా బాగానే ఉంటుంది, కానీ తగ్గుతుంది. కొంత తగ్గే ఆస్కారం ఉంది. కొంత అంటే మీరు అడిగారు ముఖ్యమంత్రి అయ్యేంత యోగం, ముఖ్యమంత్రి అయ్యేంత యోగం అయితే ప్రస్తుతం అయితే కనిపించట్లేదు. ఇంకా మరి దశాంతర్దశల యొక్క పరిశీలన చేసి లోపల వెళ్తే ఏవైనా యోగం ఉందేమో, కానీ నాకు ఇప్పటిదాకానైతే ఆ ముఖ్యమంత్రి యోగం అనేటువంటిది మాత్రం నాకు దృష్టిలో మాత్రం నా అంచనా ప్రకారంగా అయితే నాకైతే కనిపించలేదు. నరఘోష విపరీతంగా ఉంటుంది. కిషన్ రెడ్డి గారికి ఆత్మీయులు ఎంతమంది ఉన్నారో శత్రువులు అంతకంటే ద్విగుణీకృతంగా ఉంటారు. కాబట్టి
తన పదవిని కాపాడుకుంటూ చుట్టూ అంచనా వేసుకుంటూ జాగ్రత్తగా ఉండగలిగితేనే కిషన్ రెడ్డి గారికి ఈ సంవత్సరం కలిసి వస్తుంది. లేకపోతే వేసే ప్రతి అడుగు తప్పటడుగు అవుతుంది. కాబట్టి ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక చివరిగా మల్లు భట్టి విక్రమార్క గారు. భట్టి విక్రమార్క గారు 1961 జూన్ 15న పుట్టారు. వీరిది కూడా పునర్వసు నక్షత్రం, మిథున రాశి అయింది. భట్టి విక్రమార్క గారికి ప్రస్తుతం యోగబలం బాగుందమ్మా. ఎందుకంటే వారికి దశల్లో కూడా ప్రస్తుతము బుధ మహాదశ దాటి కేతు మహాదశ స్టార్ట్ అయింది. కాబట్టి భట్టి విక్రమార్క గారికి ఒక విధంగా ఇప్పుడు యోగం అని చెప్పొచ్చు. ఇంతకుముందు చెప్పినట్టుగా వారు కూడా ఊహించి ఉండరు, నేను వెళ్ళి ఉప ముఖ్యమంత్రి పదవిలో కూర్చుంటాను అనేటువంటిది. 2023 వరకు కూడా ఆయనకు ఆలోచన అనేటువంటిది లేదు. భట్టి విక్రమార్క గారికి ఈ సంవత్సరం అంతా కొంత అనుకూలంగానే ఉంటుంది. సౌమ్యశాలి కాబట్టి సౌమ్యుడిగా ఉంటాడు. నొప్పివ్వక తానొవ్వక అన్నట్టుగా అందరిని కలుపుకుంటూ వెళ్తాడు. కాబట్టి ఈ సంవత్సరం అంటే ఏదో పడిపోతాయి వస్తాయి ఈ ఊహలు ఏమొద్దు, చక్కగా జరుగుతుంది, ఉన్నంతలో బాగుంటుంది. కాబట్టి విశ్వావసునామ సంవత్సరం ఈ సంవత్సరం చెప్పుకోవటానికి మధ్యస్థంగానే ఉంటుంది. కాలసర్ప యోగం ఈ ఆషాఢ మాసం వరకు మనకు ఉండబోతోంది కాలసర్ప యోగం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలకు కావచ్చు చెయ్యటానికి ఏముండదు, అన్నీ ఉంటాయి కానీ తినటానికి ఏమీ ఉండదు అన్నట్టుగా. కాబట్టి కొంత ప్రభుత్వ నేతల మధ్య కొన్ని చోట్ల పదవీ భంగాలు, కొన్ని చోట్ల ఇటువంటివి కలగవచ్చు. ఎవరికి కలుగుతుంది అనేటువంటి ప్రశ్న లేదు, ఎందుకంటే అది వ్యక్తిగత జాతకాలను బట్టి చెప్పాలి. జ్యోతిష్యం అనేటువంటిది భయపెట్టడానికి కాదు, ఇది మిమ్మల్ని సరి అయిన మార్గంలో ఉంచటానికే. అదే గురువుగారు, మీరు కొంచెం చివరిగా ఎన్టీవీ ద్వారా ప్రేక్షకులకి మయన్మార్లో, థాయిలాండ్లో భూకంపం వచ్చింది, ప్రకృతి వైపరీత్యాలు వస్తే భారత్లో ప్రకంపం. ఎందుకంటే మీనంలోనే శని, మీనంలోనే రాహువు, మీనంలోనే చంద్రుడు, ఇవన్నీ ఈ ప్రాకృతిక అంటే ఈ 6 గ్రహాలు 3 రోజుల పాటు ఉండటం. అయితే ఈ ప్రభావం పెద్దగా ఇబ్బంది ఏముండదు. ప్రాకృతికమైనటువంటి ఉపద్రవాలు మాత్రం ఈ సంవత్సరం బాగుంటాయి. కాబట్టి కొంత విమాన ప్రమాదాలకు కూడా ఆస్కారం ఉంది. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోండి. ప్రకృతిని, పర్యావరణాన్ని కాపాడే ప్రయత్నం చేస్తేనే మనం అందరం బాగుంటాం. అంతే. ధన్యవాదాలు సంతోష్ కుమార్ శాస్త్రి గారు, చక్కగా పొలిటికల్ పంచాంగాన్ని వివరించారు, అలాగే ప్రజలకు కొన్ని సూచనలు చేశారు. ఇది విశ్వావసునామ సంవత్సర పొలిటికల్ పంచాంగం. నమస్తే.